నరసింహ స్వామి పవిత్ర పీఠాలు ఎక్కడ ఉన్నాయి? ప్రహ్లాదుడు స్థాపించిన పీఠం ఎక్కడ ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాలులోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. సింహాచలం వరాహలక్ష్మి నరసింహ ఆలయం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నరసింహ క్షేత్రాలలో ఒకటి. ఏడాది పొడవునా గంధపు చెక్కతో కప్పబడి ఉంటుంది మరియు సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం సంవత్సరానికి ఒకసారి అక్షయ తృతీయ నాడు దర్శనం దొరుకుతుంది. దీనిని మొదట చోళరాజు కులోత్తుంగాయ్ 11వ శతాబ్దం లో నిర్మించారు. 2. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, తెలంగాణ లో ఉంది. ఈ ఆలయాన్ని తెలంగాణలోని తిరుపతి గా భావిస్తారు. పంచ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నరసింహుని 5 రూపాలు కనిపిస్తాయి: జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్ర, లక్ష్మి. 3. నరసింహ కొండ వేదగిరి, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. పెన్నా నదికి అభిముఖంగా ఉన్న కొండపై పవిత్ర నరసింహుడు కనిపిస్తాడు. మే నెలలో ప్రసిద్ధ వార్షిక బ్రహ్మోత్సవం భక్తులు జరుపుతారు. ఈ గుడిని 9వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ నిర్మించారు. 4. నుగ్గేహళ్లి లక్ష్మీ నరసింహ ఆలయం, కర్ణాటక లో ఉంది. ఈ గుడిని 1246లో వీర సోమేశ్వరరాజు ఆధ్వర్యంలో హోయసల సేనాధిపతి బొమ్మన్న నిర్మించారు. త్రికూట మందిరం. ఇది కేశవ, లక్ష్మీ నరసింహ మరియు వేణుగోపాలులను దర్శించుకోవచ్చు. ప్రఖ్యాత శిల్పి మల్లితమ్మ చేత వైష్ణవ, శైవ శక్తిగల గొప్ప దేవాలయం. 5. మెల్కోటే యోగ నరసింహ స్వామి ఆలయం, కర్ణాటక లో ఉంది. 1000 సంవత్సరాల పురాతన ఆలయం. ఇతిహాసాలు దీనిని ప్రహ్లాదుడు స్థాపించాడని చెబుతున్నాయి. మహారాజా కృష్ణరాజ వడయార్ 3 బంగారు కిరీటం బాహుకరించారు. 7 పవిత్ర నరసింహ ఆరాధన కేంద్రాలలో ఒకటి. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. 6. షోలింగూర్, తిరుక్కడిగే, తమిళనాడు లో ఉంది. ప్రాముఖ్యత: ఇంద్రుడు మరియు బుద్ధుడు వంటి పౌరాణిక వ్యక్తులచే ప్రసిద్ధమైన పవిత్రమైన పుష్కరిణి చెరువు ద్వారా అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. 7. నృసింహ దేవాలయం, పూరి, ఒడిశా లో ఉంది. ఇది యజ్ఞము సంబంధిత దేవాలయంగా నమ్ముతారు. బైజల్ సింగ్ దేవ్ 15వ శతాబ్దంలో నిర్మించారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.